హాయ్ వెల్కమ్ టు ఈటీ. వేణు హీరోగా కె విజయభాస్కర్ రూపొందించిన రొమాంటిక్ కామెడీ డ్రామా స్వయంవరం. ఇందులో లయ హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమెకు హీరోయిన్ గా ఫస్ట్ మూవీ. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి హీరో వేణుకు, హీరోయిన్ గా లయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. హీరోయిన్ గా లయకు మరిన్ని అవకాశాలని తెచ్చిపెట్టిన ఈ మూవీకి త్రివిక్రమ్ రైటర్, కె విజయభాస్కర్ డైరెక్షన్ తో పాటు స్క్రీన్ ప్లే సమకూరిస్తే త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ అందించాడు. రైటర్ గా ఆయనకిది ఫస్ట్ మూవీ. ఆ తర్వాత చాలా సినిమాలకు రైటర్ గా తనదైన మార్కు సంభాషణలు, స్టోరీకు అందించిన త్రివిక్రమ్ నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారడం, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోకుండా వరుస విజయాలను తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా పరిచయమై టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న లయ టాటా బిర్లా మధ్యలో లైలా తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి 2006లో పెళ్లి చేసుకుంది. అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయింది. మధ్యలో భ్రమలోకం టు యమలోకం, భయాభూలోకం, అమర్ అక్బర్, యాంటోనీ వంటి సినిమాలలో అతిథి పాత్రల్లో మెరిసిన టాలీవుడ్ లో పూర్తి స్థాయి పాత్రల్లో కనిపించలేదు. మళ్లీ ఇంతకాలానికి లయ తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ జూలై 4న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ 23 ఏళ్ల క్రితం నాటి తొలి సినిమా అనుభూతులను పంచుకుంది. అప్పట్లో చూడ్డానికి చదువుకున్న వాడిలా ఉండే త్రివిక్రమ్ సినిమాల్లోకి ఎందుకు వచ్చాడా అని అనుకునేదట. అయితే ఇప్పుడు ఆయన టాప్ డైరెక్టర్ కావడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పుకొచ్చింది. రచయితగా త్రివిక్రమ్ రాసిన తొలి డైలాగులు పలికే అదృష్టం తనకే దక్కింది అన్న లయ, ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశం ఇస్తే మరోసారి తనతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధము అని చెబుతోంది. తన కోసం మళ్లీ హైదరాబాద్కు వస్తాను అంటోంది. మరి లయ మాటలు త్రివిక్రమ్ వింటాడా? విని తనకు అవకాశం ఇస్తాడా అన్నది వేచి చూడాల్సిందే.